రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఓ వరమని చెప్పాలి. మిలియన్ల రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు అందిస్తోంది. దీనికి సంబంధించిన 17వ ఇన్స్టాల్మెంట్ విడుదలైంది. కాగా ఫిబ్రవరి 28న ఇంతకు ముందు ఇన్స్టాల్మెంట్ అంటే 16వ ఇన్స్టాల్మెంట్ విడుదలైంది. ఇప్పుడు 17వ ఇన్స్టాల్మెంట్ కు సంబంధించిన ఫైల్ పైనే మూడోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ సంతకం చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సమయం ప్రారంభం కావడంతో రైతుల పెట్టుబడికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే మీకు గతంలో ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నా ఒక పని చేయకపోతే మీకు ఈసారి నగదు జమ అవ్వదు. అదే ఈ కేవైసీ చేయించారో లేదో సరి చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 17వ ఇన్స్టాల్మెంట్ ఏటా జూన్లో విడుదలవుతుంది. ఏడాది కూడా ఈ నెలలోపు విడుదలయ్యే అవకాశం ఉందని ముందే చెప్పారు. అయితే పీఎం నరేంద్ర మోడీ తాను మూడోసారి పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తొలి సంతకాన్ని రైతులకు సంబంధించిన దాని మీద చేశారు. దీంతో 2000 రూపాయల నగదు రైతులకు బదిలీ అయింది. ఈ పథకానికి అర్హులైన రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. లేదంటే దీనికి సంబంధించిన నిధులు పడకపోవచ్చు. అందుకే వీలైనంత త్వరగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇప్పటికే ఈ కేవైసీ పూర్తయితే ఓకే, కానీ లేకపోతే మాత్రం వెంటనే చేయించాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. ఈ కేవైసీ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అక్కడ మీ 12 అంకెలున్న ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. సెర్చ్ అనే బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ కొట్టాలి. అంతే, మీ ఈ కేవైసీ విజయవంతంగా పూర్తవుతుంది. ఒకవేళ మీరు ఇచ్చిన సమాచారం కాకుండా అందులో ఏమైనా తప్పులుంటే వాటిని వెంటనే సరి చేసుకోవాలి. లేకుంటే మీ ఖాతాలో నగదు జమ ఆగిపోతుంది. అందుకే అలాంటి సమస్యలు రాకుండా సమస్యలను pmkisan.ict@gov.in కి ఈమెయిల్ చేయొచ్చు. లేదా పీఎం కిసాన్ యోజన నెంబర్స్ 155261 లేదా 1800115526 లేదా 01123381092కు కాల్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అందిస్తోంది. అందులో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. దీని ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను అందిస్తోంది, పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు ప్రతి ఏడాది 6000 రూపాయలు అందుతుంది. అయితే దీన్ని ఒకేసారి కాకుండా 3 సమాన ఇన్స్టాల్మెంట్లో అందిస్తోంది. అంటే ప్రతి ఇన్స్టాల్మెంట్లో 2000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తుంది.